అవసరం అనేది ఏజ్కి సంబంధించింది కాదు, అది మనసులో ఉండాలి కానీ ఏజ్తో సంబంధం లేదుగా. ఏదైనా మనసులో కనుకుంటే ఏజ్తో సంబంధం ఉండదు, అది ఎప్పుడైనా సాధ్యమైంది. అవును, అదే. థ్యాంక్ యూ. ఎందుకంటే అజయ్ ఘోష్ అంటే ఇలాంటి ఒక విలన్ లాగా, సో అలాంటి అజయ్ ఘోష్ ని చేశారు. నేను నటుడు, మంచి నటుడు అనిపించుకోవాలని, మంచి కూడా కాదు, ఒక నటుడు అని అనిపించుకోవాలని కోరిక. విలన్ కాదు, హీరో కాదు, కమెడియన్ కాదు, ఏదైనా కాదు, ఒక విలక్షణ నటుడు అని అనిపించుకోవాలి, చేయగలన ఇదైతే ఉంది నాలో. ఎవరన్నారు? ఎవరు బలివాళ్ళ ఉండవు నువ్వు అసలు. చేసింది 3 రోజులు ఆడ, నాదేం పవర్ఫుల్. అది ఉంటుందో ఊడితో కూడా తెలియట్లే మనకి. ఆడ వెనక ఆడ ఉంటాం. అదే అదేం లేదు. మీరు ఈ సినిమా రిలీజ్ ముందు కూడా ఈ సినిమా చాలా స్పెషల్, దయచేసి మీరు చూడాలని చెప్పి మీరు ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగింది. అంటే మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా థియేటర్ రంగు విషయంలో కానీ? నాకైతే నమ్మకం ఉంది, కాకపోతే జనం దగ్గరికి తీసుకెళ్లడంలో ఆ పబ్లిసిటీ కానీ అవి కానీ అందుకోలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న దీంట్లో ఆ ఖర్చు కానీ ఆ ఇది కానీ, ఇప్పటికే సినిమాకి చాలా పెట్టారు, థియేటర్కి వెళ్ళాలి. ఆయన శివగారు అయితే, ప్రొడ్యూసర్ గారు అయితే ఎట్లయినా సరే జనం దగ్గర తీసుకెళ్ళాలి ఇది అనే దీంతోనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి ఇవన్నీ కూడా అనేది అనుకున్నాం. ఆ ఉద్దేశంతోనే నేను అన్నిటికీ తెగించి నా నంబర్ కూడా ఇచ్చా, ఫోన్ నంబర్. సినిమా బాగాలేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వీళ్ళందరూ కలిసి దాని ముందు మాట్లాడింది వెనక మాట్లాడింది తీసేసి తిట్టండి నా నంబరు, తిట్టండి నంబరు. ఏమని అర్థం ఉంది ఇది? ఏముందో 5 గంటల నుంచి రేపు 2 గంటలు నాకు సాగు దెబ్బతుంటే ఏం చెప్పాలి? ఆ దెబ్బతో నంబర్ మూసేయాల్సి వచ్చింది. సరే సినిమా చూసేవారంటే ఈ ఫోన్ చేసిన వాళ్ళందరూ కనుక సినిమా చూస్తే ఈ స్పాట్కి డబ్బులు వచ్చాయి, ఇంకో సినిమా స్టార్ట్ చేసేవాళ్ళు. అరే అబ్బాయి సినిమా చూసేవాడు, ఏ సినిమా అండి? ఇంకోడు, నేను కూడా సినిమాలో రావాలని ఉందండి, ఏమన్నా చేస్తారా నాకు? బాబు నేను నంబర్ ఇచ్చింది ఇందుకు కాదురా నాయన, సినిమా చూసి రసాగా నీకు దండం పెడతానంటే, ఏ సినిమా అండి? మ్యూజిక్ షాప్ మూర్తి చూస్తానండి. అది అంటే మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా సంబంధించి ప్రమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఏంది? సినిమా చూసి బాగా లేకపోతే ఫోన్ చేసి తిట్టండి అన్న. వాళ్ళేం తిట్టారు? తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు, నన్ను తిట్టండి నంబరు. ఏమన్నా అర్థం ఉందా? అంట మూసేసుకుని ఏం చేస్తాం? భరించలేక ఎంత అదే చెప్పాను ఇంకోటి వచ్చేస్తుండే. వద్దులే నీకు దండం పెడతాయ్యా. సినిమాల అవకాశాల విషయంలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ తగ్గిందనిపిస్తుంది ఒక సీనియర్ ఆర్టిస్ట్ గారు అవకాశం. నేను కొన్ని సినిమాలు మాత్రం సాటిస్ఫై అవుతున్నానండి. చెప్పేది ఏముంది, ఇప్పుడు రంగస్థలం, పుష్ప, ఒక నన్ను మెయిన్ విలన్గా ఇంట్రడ్యూస్ అయిన గురువు గారు పూరి గారి జ్యోతిలక్ష్మి. ఆ తర్వాత చేయగలుగుతున్నాడు, అమ్మ చెయ్యాలా ఇదిరా అని కసి తీసుకొచ్చినాడు వివేకాత్రేయ. రేపు రాబోయే సరిపోదా శనివారంలో ఒక మంచి క్యారెక్టర్. నన్ను ఇట్లా చేసుకో అంటే నన్ను అజయ్ ఘోష్లో ఇట్లా చూపించవచ్చు, ఇతను చేత చేయించవచ్చు అనుకునే వాళ్ళు కొద్దిమంది మాత్రం కనపడుతున్నారండి. నేను వాళ్ళని తప్పట్టడం కాదు కానీ మరి ఆలోచన మరి ఏందో నాకైతే తెలియదు. నేనైతే చేయడానికి రెడీగా ఉన్నానండి. ఏంది నాకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నా, నన్ను నేను ఇంకా నిరూపించుకోవడానికి బోధన పెట్టుకోవడానికి.